అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదైతే ఉగాది పండగ రోజు, అలాగే ముందు రోజు వీడియో. మీకొకటి షార్ట్ కూడా పోస్ట్ చేశాను గదా! ఇది ముందు రోజైతే ప్రిపరేషను. మాస్టారు మామిడాకులు, వేపపూత తీసుకొచ్చారు. నేను బజార్‌కెళ్ళి అరటిపళ్ళు, పూలు అన్నీ తీసుకొచ్చానండి. ఇంకా ఇక్కడైతే వేపపూత చాలా మండలైతే తీసుకొనొచ్చేశారు. ఇంకా ఉదయం పూట అంటే చాలా హడావుడిగా ఉంటుంది గదా! ముందు రోజే కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. అచ్చం మొగ్గలేమీ లేకుండా పువ్వు వరకే కోసి అట్లా బాక్స్‌లో పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చనేసి. ఉగాది పండగంటే మనందరికీ మెయిన్ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే మామిడాకు తోరణాలు. మామిడాకులు మాత్రం కంపల్సరీగా గుమ్మాలకైతే కట్టుకోవాలి. చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. రేపు ఉగాది అనంగా ఈరోజు. గాలి, దుమ్ము ఎంత పెద్ద వర్షమో అన్ని ఊర్లలో రాష్ట్రం అంతా పడుతున్నట్టుంది. టీవీలో చూశాను. మా దగ్గర గూడా చాలా పెద్ద వర్షం అయితే పడింది. ఇంకా ముందు రోజు నైటే ఇవన్నీ సర్దేసుకుంటే మార్నింగ్ మనం హడావుడి లేకుండా పండగైతే చేసుకోవచ్చు. గోరింటాకు గూడా తీసుకొచ్చాను. కానీ అస్సలు టైం లేక పెట్టుకోలేదు. ఇంకా ఇంటి ముందు ముగ్గయితే వేశానండి. ఇది పండగ రోజు. గ్రహణం వచ్చింది గదా! ఇల్లు పనులయితే ముందే అన్నీ అయిపోయినాయి గానీ, దేవుడి ఫోటోస్ మాత్రం పండగ రోజే బొట్లు పెట్టాలని చెప్పారు గదా! అందుకోసం ఇంకా చాలా ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు ముగ్గయితే వేశాను. మా ఇంటి ముందు చాలా చిన్న ముగ్గే పట్టిద్ది గాబట్టి, ఎక్కువ పనయితే ఉండదు. ఇంక మాస్టారు ప్రదీప్ కూడా లేసి స్నానాలవి చేస్తున్నారు. నేనైతే దేవుడి ఫోటోస్ అన్నీ తుడిచేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లయితే పెడుతున్నాను. పూర్ణాలు చేయాలి. అందుకోసమే శనగపప్పు కూడా నానబెట్టాను. కుక్కర్‌లో చేయాలనమాట. అది ఎక్కువ సేపు ఉడకాలి గదా! కొంచెం గట్టిగా ఉంటాయి. ఇంకా అలాగే పెసలు గూడా నానబెట్టాను గారెల కోసం. ఇంకా పులిహోర అవైతే చేయట్లేదు. కావ్య లేదు గదా! కావ్య ఉంటే చాలా హెల్ప్ చేసేది. తను దేవుడి ఫోటోస్ తుడిచి బొట్లు పెట్టి, పూలు అన్నీ మంచిగా పెడుతూ ఉంటే, నాకు కిచెన్‌లో పని సరిపోయేది. ఇప్పుడన్నీ నేనే చేసుకోవాలి. పూర్ణాలు చేయటానికి శనగపప్పు కడిగి కుక్కర్‌లో పెట్టానన్నా గదా! ప్రదీప్ అయితే స్టవ్ ఆన్ చేశాడు. విజిల్స్ వచ్చినియి. ఇంకా బెల్లమేసి బాగా కలపాలనమాట. నేను దేవుడి ఫోటోస్ తుడిచి బొట్లు పెట్టి, పూలతో మంచిగా అలంకరించేలోపు పప్పు అయిపోయిందంటే, తర్వాత బెల్లమేసి కలపొచ్చు. అలాగే పెసరపప్పు గూడా మిక్సీ వేయాలి. ఇంకా పెసరపప్పు గాదు, పెసలే నానబెట్టాను. స్ప్రౌట్స్‌కి ఎక్కువ పెసలుంటాయి గదా ఇంట్లో. మాక్సిమం అయితే ఇంకా పెసలు లేకపోతే బొబ్బర్లు నానబెట్టి గారెలు వేసేదాన్ని. ఇంక ఈ పండగకి పెసరపప్పు గారెలే చేస్తూ ఉంటారు గదా! పూర్ణాలైతే కంపల్సరీగా ఈ పండగకి చేసుకోవాల్సిందే. అంత ఫేవరెట్ జనాలకైతే ఉగాదొస్తే బొబ్బట్లు లేకపోతే పూర్ణాలు మాత్రం గుర్తుకొస్తాయి. ఇంకిక్కడ మామిడి తోరణాలు గూడా కడుతున్నాననమాట. చాలా సార్లయితే బంతిపూలు తీసుకొచ్చి గుచ్చి మాల గూడా వేస్తూ ఉంటాను. చెప్పా గదా! ముందు రోజు వర్షం పడింది. బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కాదు. బాగా గాలి, దుమ్ము, వర్షం చాలా పెద్దది పడింది. ఇంక అందుకోసమే బయటికెళ్ళలేదండి బంతిపూల కోసం. లేకపోతే బంతిపూలు గూడా తీసుకొచ్చి గుచ్చి గుమ్మానికైతే వేసేదాన్ని. లేకపోతే మాలలైనా దొరుకుతాయి. అవైనా తీసుకొచ్చి వేసేదాన్ని. ఇంక బయటికి వెళ్ళాది కాలేదనేసి తీసుకొని రాలేదు. ఇంకా బెల్లం గూడా వేశాను శనగపప్పులో. అది సిమ్‌లో పెట్టేశాను. ఉడుకుతా ఉంది పూర్ణాల పిండి. ఇంక ఈలోపైతే గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లయితే పెడుతున్నాను. అటువైపు ముగ్గుంది గదా! కూర్చోవతి గాదు. ముగ్గంతా చెరిగిపోయిద్ది. పసుపు, కుంకుమ, పూలయితే వేశాను. ఇంకా లోపల వైపు కూర్చొని గడపకి పసుపయితే రాశాను. పెసలు గూడా గాలిచ్చి వడగిన్నెకి వేశాననమాట. రాళ్ళు అవి ఉంటాయి గదా! అవేమీ లేకుండా వేశాను. ఇంకా ఎళ్లి మిక్సీ అయితే వేయాలి. ఇక్కడ టేబుల్ దగ్గర తాబేలుది ఉంది గదా! వాటర్ పోసి చామంతను, గులాబీలు గూడా వేశాను. ఎక్కువ శాతం దేవుడి ఫోటోస్ ముందే తుడిచి బొట్లు పెట్టుకొని ఉంటారు గదా! ఇంక ఈసారి పండగైతే లేడీస్‌కి చాలా టెన్షన్‌గా ఉండుంటది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి ఫోటోస్ అన్నీ తుడిచి, అలాగే బొట్లు పెట్టడానికే ఒక గంట అయితే టైం పట్టిద్ది గదా! ఇంక అటువంటి పనులైతే ముందే చేసుకో అనేవాళ్ళు. కానీ అమావాస్య వచ్చేపాటికి ఇంకా ఆ రోజే చేయాల్సొచ్చింది.
పూర్ణాల పిండి రెడీ అయిపోయింది. ఇంకా ఒక మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి, యాలకులు వేసి మెత్తగా పట్టేసి కలుపుతున్నాను. పూర్ణాల పిండిలో పచ్చి కొబ్బరి తురిమేసుకున్న ఇట్లా మిక్సీ వేసినా గూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా దోసపిండి గూడా పట్టేసాను. ఎక్కువ మినపప్పు, తక్కువ బియ్యమేసి. దాంట్లో గూడా కొంచెం బెల్లం దంచి వేశాను. కొంతమందయితే మైదా పిండితో చేస్తూ ఉంటారు. ఇంకా సాల్ట్ చెక్ చేయకూడదు గదా! దేవుడికి పెట్టాలనేసి. ఇంకా సాల్ట్ అయితే చూడలేదు. చూసి కొంచెం వేసేసాను. అల్లం, కరివేపాకు, జీలకర్ర అవి గూడా వేశాను. ఫస్ట్ పూర్ణాలు వేసేస్తే ఒక్కటి పగిలినా గూడా ఆయిల్ మొత్తం బ్లాక్‌గా అయిపోతుంది గదా! అందుకోసమే ఫస్ట్ గారెలు వేసి లాస్ట్‌లో పూర్ణాలు ప్రిపేర్ చేయొచ్చనేసి ముందు గారెలు స్టార్ట్ చేశాను. హ్మ్. ఆ! ఏంటి? ఆహా! వద్దు. పేపర్ మాస్టర్ అయితే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. బెల్లం అయితే దంచుతున్నారు. అందుకోసం పిలుస్తున్నారనమాట. పూర్ణాలు వేయాలి తర్వాత రౌండ్‌గా పూర్ణాలు అయితే కలిపేసాను. చింతపండు నానబెట్టాను. మాస్టర్ మామిడికాయ కట్ చేశారు. అలాగే అరటికాయలు కూడా కట్ చేశారనమాట. ఇంకా కూర్చొని బెల్లం దంచుతున్నారు. మీకు వీడియోస్‌లో చూపిస్తా. గారెలైతే బాగొచ్చినాయండి. పూర్ణాలు గూడా ఒక్క పూర్ణం గూడా పగిలిపోకుండా బాగొచ్చినాయి. పెద్ద పెద్ద పూర్ణాలైతే చేశాను. ఇంకా పై పోతలో గూడా కొంచెం బెల్లం, యాలకుల పొడి గూడా వేశాననమాట చప్పగా లేకుండా ఉండటానికి. చూసారా? పూర్ణాలైతే భలేగా పెద్దగా చేశాను. పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. ఒక్కటి కూడా పగలలేదు. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వలేదు. ఒక్కసారి ఒక్కటి పగిలిపోయినా కూడా ఆయిల్ మొత్తం బ్లాక్‌గా అయిపోతుంది. ఇంకా ఆ బ్లాక్ మొత్తం మిగతా పూర్ణాలకు కూడా అంటుకొని పోతుంది గదా! ఈసారైతే బాగొచ్చినాయి పర్ఫెక్ట్‌గా. ఇంకా మామిడికాయ, అరటిపళ్ళైతే కట్ చేసి ఓ ప్లేట్‌లో పెట్టారు. ఇక్కడ బెల్లం అయితే దంచుతున్నారు.
ఇంక నాకు కిచెన్‌లో పనంతా అయిపోయింది. ఇద్దరం కూర్చొని ఉగాది పచ్చడైతే చేసామనమాట. చింతపండు, అలాగే ఉప్పు, కారం, వేపపూత, అరటిపళ్ళు, మామిడికాయ, బెల్లం అన్నీ అయితే ఏసామండి. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చెయ్యాలి. మీకు ముందు రోజు పూలు చూపిచ్చా గదా! అవి గూడా మాల ముందు రోజే కట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా మందారపు పూలు, అలాగే నేను గులాబీలను, చామంతులు కూడా తీసుకొచ్చాను. అన్నీ దేవుడికి బాగా అలంకరించి పూజ అయితే బాగా చేసుకున్నాము. నేనింకా కొంచెం పాలు పొంగిస్తుంటే మాస్టారు పూలన్నీ దేవుడికి పెట్టారనమాట. ఇంకా ఉగాది పచ్చడి, అలాగే పూర్ణాలు, ఆహ్, పొంగళ్ళు, అలాగే గారెలు అన్నీ పెట్టేసి, అరటిపళ్ళు, మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక లాస్ట్‌లో కొబ్బరికాయ కొట్టి హారతయితే ఇచ్చాం. ఉగాది పండగైతే మేము ఇలా జరుపుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.